అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని విమర్శలు చేశారు. అధికార పార్టీ ముఖ్యమంత్రి పైన, మంత్రి జూపల్లి పైన మాట్లాడదాం. నిన్న మీ గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ నల్లమల్ల పులి కాదు నల్లమల్ల నక్క అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామని చెప్తా ఉన్నారు, అందుకే ఆ గ్యారెంటీలు ఇవ్వకపోతున్నాం, హామీలు ఇవ్వకపోతున్నాం స్టేట్మెంట్ చేశారు మంత్రి జూపల్లి గారు. ఏం చెప్తారు? నల్లమల్ల పులియా పిల్లి అనేది మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో జరిగిన రిజల్టే. పంజాబ్ విసిరితేనే కదా బీఆర్ఎస్ పార్టీ మట్టి కరిచింది. మరి పులిగాక పిల్లి ఎట్లయితారు? అవునా కాదా? కనపడుతుంది, చూసింది కదా. మీకు అది మర్చిపోయినట్టయితే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి విసురుతాం పంజాను. అప్పుడు మీకు మళ్ళీ ఒకసారి జ్ఞానోదయం అవుతుంది. ఆల్మట్టి డ్యామ్కి సంబంధించిన విషయంలో 5 మీటర్లు పెంచుతూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అడ్డుకోలేకపోతున్నారు అనేటువంటి ఆ కోణంలో ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఎవరి ప్రభుత్వాలున్నా కృష్ణా నది జలాల అంశం పైన, గోదావరి నది జలాల అంశమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో కానీ ఏ రాష్ట్రంతో కానీ రాజీ పడే ప్రసక్తే లేదు. కృష్ణా జలాలపైన కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడే నైతికత లేదు. గడచిన 10 సంవత్సరాల్లో మనకున్నటువంటి 69% హక్కును వదులుకొని 31% కట్టుబడి ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి, తర్వాత కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా ఉండి 10 సంవత్సరాల పాటు 299 టీఎంసీలు తెలంగాణకు, 513 టీఎంసీ ఆంధ్రాకు అప్పచెప్పి సంతకాలు పెట్టినరా పెట్టలేదా? ఎవడిచ్చింది మీకు అధికారం? ఫైట్ చేయాలి కదా. ఎందుకు ఫైట్ చేయలే? ఫైట్ చేయలేని మీరు, రాజీపడ్డ మీరు మళ్ళీ కృష్ణా జలాలపైన మీరు మాట్లాడుతుంటే తప్పది. రెండవది, రాజకీయ పరంగా కర్ణాటక ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమం మా రాష్ట్ర నాయకులు, మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, దేశ నాయకులు ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉంది. చట్టపరంగా కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే ఎవ్వరు కూడా వాదించలేదు. స్వయంగా మంత్రిగా ఉండి ట్రిబ్యునల్లో ఆయన సొంతంగా వాదించండి పోయి కోర్టులో. ఎక్కడ మేము రాజీ పడాం. నేను మాట్లాడని మాటలను వక్రీకరించి, మార్ఫింగ్ చేసి, వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళ సంతోషపడే కార్యం చేసుకుంటున్నారు. 4 రోజులు సంతోషపడని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, కేటీఆర్ని పిలుస్తూ ఉన్నా, నీకు వీలైన ప్లేస్లో, నీకు వీలైన టైంలో వస్తా. నేను మీడియా సమక్షంలోనే నేను మాట్లాడిన మొత్తం వీడియో క్లిప్పింగ్ మొత్తం మీరే వినండి. మీరు తీసిందే విన్న తర్వాత నేను మాట్లాడింది నేను నిజంగానే ఆయన చెప్పినట్టు, కేటీఆర్ చెప్పినట్టుగానే నేను మాట్లాడినట్టయితే నా 2 పదవులు కూడా నేను వదులుకుంటాను. కేటీఆర్ను పదవులు వదులుకోమని చెప్పా, ఆయన ఎమ్మెల్యేలో ఉండని. కానీ అది విన్న తర్వాత, అది మొత్తం చూసి విన్న తర్వాత వాస్తవానికి అనుగుణంగా నాదే పొరపాటైంది, మీరు అన్నది కరెక్టే అని చెప్పి మీ అందరి సమక్షంలో, ఒకరంటే అబద్ధం చెప్తారు, 100 మంది అబద్ధం చెప్పరు కదా, దానికి కట్టుబడి ఉండు అంటే అల్ప సంతోషులు. 100% నేను కొల్లాపూర్ గడిచిన 20 సంవత్సరాల చరిత్ర గురించి నేను మాట్లాడితే, దాన్ని తీసుకొచ్చి వచ్చే భవిష్యత్తులో మాట్లాడితే అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఎప్పుడే కానీ విశ్వసనీయత అంటే ఆ నమ్మకం, ఒక మాట అనేది విశ్వాసం ముఖ్యం. మీరు ఆ విశ్వాసాన్ని, ప్రజలు ఇచ్చిన విశ్వాసం నిలబెట్టుకోలేదు కాబట్టే బాధ్యతారహిత పరిపాలన, అవినీతి పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన చేసింది కాబట్టే ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే మీరు పదవిచ్యుతులు లేదు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 90% కంప్లీట్ అయింది, 10% కంప్లీట్ చేయాలి. వాళ్ళ మామ పేరు పెట్టుకున్నాడు కానీ కంప్లీట్ చేయలేకపోతాడు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తున్నటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు. దానిపైన 90% పూర్తయిన మాట పచ్చి అబద్ధం. రేపు కేటీఆర్, కేసీఆర్, హరీష్ అందరూ వస్తే నేనే చూపిస్తాను. మీరు పంపులు, మోటార్లు, రిజర్వాయర్లు మంజూరు ఇచ్చిండ్రు. ఆ రిజర్వాయర్లకు ఒక రిజర్వాయర్ ఇంకో రిజర్వాయర్ లింక్ కెనాల్ ఇచ్చిండ్రు. అదే ఇంకా పూర్తి కాలే. మిగిలినటువంటి ఇంకా 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి మెయిన్ కెనాల్ శాంక్షన్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ, సబ్మైనర్స్ కానీ, ఫీల్డ్ ఛాన్స్ కానీ శాంక్షనే ఇవ్వాలి ఇప్పటి వరకు.
శాంక్షన్ వెళ్ళిపడదాకా అవి శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పని మొదలుపెట్టి పూర్తి చేస్తే నీళ్ళు ఇస్తే అప్పుడు 100% లెక్క. మీరు ఒక మోటార్ ఆన్ చేసి ఆ నర్లా బజార్లో నీళ్లు దుంకిచ్చేసి మేము పూర్తి చేసినామంటే ఇవన్నీ కూడా అబద్ధాల మీద బతికే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నా విజ్ఞప్తి కేటీఆర్కు నమ్మకం విశ్వాసం ముఖ్యం. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏ రాజకీయ నాయకుడైనా అదే ప్రధానం. సో చివరగా గ్యారంటీ కార్డులు సంబంధించినటువంటిది బాకీ కార్డులు వాళ్ళు చేస్తున్నారు. మీరు గతంలో గ్యారంటీ కార్డు ఇచ్చారు ఎన్నికల టైంలో, వీళ్ళు బాకీ కార్డు అంటూ జనాలకు మస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ స్థానిక ఎన్నికల్లో దాన్ని తీసుకెళ్తామంటున్నారు. ఈ రెండు అంశాలపైన ఎట్లా రియాక్ట్ అవుతారు? స్థానిక సంస్థలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా సమాయత్తం? గ్యారంటీ కార్డు ఇచ్చినాం. ఏం గ్యారంటీ ఇచ్చినాం? 6 గ్యారంటీలు ఇచ్చినాం. 6 గ్యారంటీ కార్డు ఇచ్చినాం. మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తామన్నాం. ఇచ్చినామా ఇవ్వలేదా? గ్యాస్ సిలిండరు 500 రూపాయల సబ్సిడీ భరిస్తామన్నాం. భరిస్తలేమా? 200 యూనిట్ల కరెంటు కలిస్తే ఫ్రీ అన్నాం. ఇచ్చినామా ఇవ్వలేదా? ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నాం. 22,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లుకు మంజూరు ఇచ్చి పనులు పెట్టించినాం. నడుస్తుందా నడుస్తలేవా? అట్లనే ఇది కేవలం 2 సంవత్సరాలేండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మా పైన మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మేము 2 సంవత్సరాల్లోనే ఇంత ఆర్థిక దుర్భర పరిస్థితి ఉన్నా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీరు అప్పులు చిప్పగా చేసి ఇలా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మీరు చేసిన గొప్ప పరిపాలన వల్ల. అంతకుముందు 6,000 కోట్లు ఉంటే మీరు 75,000 కోట్లు చేసినప్పుడు అంటే మళ్ళీ ఉల్టా మీరే బాకీ కార్డు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బాకీ పడ్డది ప్రజలందరికీ. ఒక్కొక్కరి పైన 3 లక్షల రూపాయలు అప్పు చేసింది. మీరే ప్రజలకు బాకీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ బాకీ పడలే. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన బాకీలు తీరుస్తూ ఉన్నాం. రిజర్వేషన్ అంశంలో ఏది అవైలబుల్ అవుతుంది? 42% రిజర్వేషన్ 100% మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు, కేటీఆర్కి సవాలు విసురుతా ఉన్నారు. నేను అన్నట్టు మాటలు ఒకవేళ ఉంటే దాన్ని ఏం చేయడానికైనా సిద్ధమనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆల్మట్టి విషయంలో కూడా ప్రభుత్వం నుంచి సీరియస్గానే దృష్టి పెడతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఆల్రెడీ ట్రిబ్యునల్లో మాట్లాడారు, వాదించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గ్యారంటీల విషయంలో మేము చెప్పిన దాదాపు కొన్ని చేశాము, ఇంకా కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ అమలు చేయబోతా ఉన్నాం స్థానిక సంస్థలో అనేటువంటిది మంత్రి జూపల్లి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.